అల్పమైన బిడ్డను తీసుకెళ్ళి ఏం చేశాడు దేవుడు? 127 దేశాలకు రాజైన అహష్వరోష్కి తను ఏమైందండి? రాణి అయింది. భారతదేశాన్ని కూడా 127 ఒక నంబర్ కింద అయింది. ఎవరికి? ఎస్తేర్కి. ఒక అనాథ బిడ్డ చిన్నది ఏం చేస్తుందంటే దేవుడు అన్నాడు, ఏం చేస్తుందా చూపిస్తా అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళండి? రాణి. చాలాసార్లు దేవుడు ఈ దాడుల గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు దేవుడు అలా చేస్తాడో మనకు అర్థం కాదు. 68వ కీర్తన 5వ వచనంలో తండ్రిని కోల్పోయి ఒక దాడి ఉండొచ్చు. కొన్నిసార్లు అమ్మ పోవడమే, అమ్మ నన్ను ప్రేమించి అమ్మలేదని అది బహుశా పెద్ద గాయంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఒక మాట మనం చాలాసార్లు మర్చిపోతాం. చూడండి, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి ఆయన పరిశుద్ధ స్థలంలో కూర్చున్న దేవుడైతే కింద నువ్వు తల్లిని కోల్పోయి ఉంటే, తండ్రిని కోల్పోయి ఉంటే, ఒకరు విధవరాలు అయిపోయి బాధపడతా ఉంటే నీ పక్షమున న్యాయము చేయకుండా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాలయంలో కూర్చోలేడో, న్యాయము తీర్చకుండా ఆయన మౌనంగా ఉండలేడు. ఎస్తేరు పక్షమున తండ్రి బహుశా పోరాడు ఉంటే మహా అంటే ఆ బిడ్డకి ఒక ఉద్యోగము, మహా అంటే ఆ బిడ్డను ఒక మంచి ఇంటికి పంపించేవాడేమో. కానీ ఆ తండ్రి ఎప్పుడు కూడా 127 దేశాలకు రానిగా చెయ్యజాలడో. అమ్మ నాన్న కలిసి ప్రయత్నించి ఉంటే కూడా ఎస్తేర్ని చిన్నదాన్ని తీసుకెళ్ళి మహా అంటే ఒక దేశానికి రానిగా చెయ్యొచ్చేమో. కానీ 127 దేశాలు గజగజలాడిచ్చే రానిగా చరిత్రలో ఎప్పటికీ చెయ్యజాలరో. ఆ తండ్రి చేయలేనిది, తన కన్న తల్లి చేయలేనిది పరలోకపు తండ్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు న్యాయం ఎంత శీఘ్రంగా చేశాడో ఎస్తేరు చరిత్రే సాక్ష్యం.